పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో నిఖిల్ అన్న విన్నర్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ నిఖిల్ అన్న. అప్పుడే మీకు రిజల్ట్ కూడా తెలిసిపోయిందా? ఆల్రెడీ అందరికీ తెలుసు, మీకే లేట్గా తెలిసింది అనుకుంటున్నా. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అన్న అని అందరికీ మొదటి నుంచి ఆడియన్స్ తెలిసిపోతుంది. సో ఎందుకంటే ఆయన ఆట ఆడే విధానం కావచ్చు, అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ గారే విన్నర్ అవ్వడానికి ప్రేక్షకులు చూపించినటువంటి అభిమానం కావచ్చు, ఆయన ఆల్ ఎమోషన్స్ తట్టుకొని టాప్ రేస్లోకి రావడమే నేను పేర్కొంటున్నాను. సో మీరు గోరింటాక్ సీరియల్తో ఆయనతో పాటు వర్క్ చేశారు కదా, ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉండింది అండ్ ఆయన నేచర్ ఎలా ఉంటుంది మామూలుగా సెట్స్ అంతా కూడా? సో నిజంగా గోరింటాక్ సీరియల్ ఎపిసోడ్ గురించి మీరు అడిగారు కూడా చెప్తున్నా. బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ టీఆర్పీ రేటింగ్ ఒక ఎమోషన్ వీడియోకి వచ్చింది. సో నిఖిల్ అన్న కాబోయే వైఫ్ ఎవరు, కాబోయే లవర్ ఎవరు, బెటర్ ఆఫ్ ఎవరు అనే ఆల్ ఎమోషన్స్కి నిఖిల్ అన్న కూడా సమాధానం ఇవ్వలేకపోయాడు. సో యాజ్ ఏ బ్రదర్గా, వెల్ విషర్గా, కో యాక్టర్గా త్వరలోనే కావ్య మేడం అండ్ నిఖిల్ అన్న ఒక్కటవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కావ్య మేడం కానీ నిఖిల్ అన్న కానీ చాలా చాలా బాగా అప్కమింగ్ యాక్టర్స్ని వాళ్ళు ఉండే విధానం కానీ మాట్లాడే విధానం కానీ మీరు నమ్మరు. 5 years బ్యాక్ గోరింటాక్ సీరియల్లో మేము సారథి స్టూడియోలో వర్క్ చేసాము. సో ఫస్ట్ టైం తనతో ట్రావెల్ అయిన తర్వాత కూర్చొని ఫుడ్ తినే విధానం కానీ, అప్పుడు నేను స్టార్టింగ్ జర్నీ నాది కెరియర్ 2019 ఆన్వర్డ్స్. సో అప్పుడు తన పర్సనల్ నంబర్ ఇవ్వడము, ఎప్పుడన్నా మెసేజెస్, టెక్స్ట్, సజెషన్స్ ఇవ్వడం, గైడ్ ఇవ్వడం, ముఖ్యంగా కావ్య మేడం కేరింగ్ అనేది చాలా బాగుంది నిఖిల్ అన్న విషయంలో. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నెంబర్ ఇవ్వడం జరిగిందని చెప్పి అంటున్నారు కదా, అయితే ఆ నెంబర్ ఇప్పుడు కూడా పనిచేస్తుందా? ఇప్పుడు కూడా మీరు టచ్లో ఉన్నారా మీరు? నేను ఇప్పుడు కూడా టచ్లో ఉన్నా. బిగ్ బాస్ సీజన్ ముందు కూడా మాట్లాడడం జరిగింది. రెగ్యులర్గా అదే నెంబరు ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. సో మన ఫ్రెండ్ సర్కిల్ యాక్టర్స్తో అందరికీ, మా ఫ్రెండ్ సర్కిల్ యూట్యూబర్స్తో నిఖిల్ అన్నకు ఓట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిఖిల్ అన్నని హౌస్లో సపోర్ట్ చేసినటువంటి యశస్వి గారికి, పృథ్వీ అన్నకి, విష్ణుప్రియకి ఒక ఫ్రెండ్గా కానీ, అదేవిధంగా యూట్యూబర్స్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.